బేసిక్గా ఇప్పుడు శిలాజిత్ అనేది రాక్స్ మధ్యలో ఫామ్ అవుతుంది కదా న్యాచురల్గా. సో దీనివల్ల హెవీ మెటల్స్ అనేవి చాలా దాంట్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. హెవీ మెటల్స్ అంటే లెడ్ కానీ, ఆర్సెనిక్ కానీ, క్యాడ్మియం కానీ, మెర్క్యూరీ కానీ, ఇట్లాంటి మెటల్స్ బాడీకి అవసరం లేదు. అవి చాలా డేంజర్ బాడీకి. సో తెలియకుండా వాళ్ళ శిలాజిత్ ప్యూరిఫై చెయ్యని శిలాజిత్ తెచ్చుకొని న్యాచురల్ అని వాడడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల బాడీలో హెవీ మెటల్ టాక్సిసిటీ అనేది పెరిగిపోయి అది ఎంతవరకు దారితీస్తుంది అంటే ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటుంది. అంటే నీకు ఆ మెటల్స్ బాడీలో డిపాజిట్ అయ్యి అది ఆర్గన్స్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీన్ని మనం రాకుండా చూసుకోవాలంటే మెయిన్ థింగ్ వచ్చేసి ప్యూరిఫైడ్ శిలాజిత్ మాత్రమే వాడాలి. ఒకవేళ వాడాలనుకుంటే ప్యూరిఫైడ్ శిలాజిత్ అనేది కూడా థర్డ్ పార్టీ టెస్టెడ్ అని ఉంటుంది. థర్డ్ పార్టీ టెస్టెడ్ అంటే వేరే ఒక థర్డ్ పార్టీ ల్యాబ్ వచ్చి కానీ ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేసి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, ఈ శిలాజిత్ ప్యూర్ ఉంది, దీంట్లో ఇంప్యూరిటీస్ ఏం లేవు. అది కొంచెం ప్రైస్ ఎక్కువ అయినా సరే వాడాలనుకుంటే ఇట్లాంటిదే వాడండి. శిలాజిత్ వల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి? చాలామంది వర్కౌట్ స్టార్ట్ చేసినాం, నేను శిలాజిత్ తీసుకుంటున్నా, రేపు ఒక 1 monthలో నాకు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఉంది, శిలాజిత్ మీద డిపెండ్ అయిపోయి నేను కాంపిటీషన్ గెలిచేస్తా అది అంటాం. ఇట్స్ వెరీ రాంగ్. శిలాజిత్ ఈజ్ అ సపోర్టివ్ సప్లిమెంట్ మాత్రమే. నీ వర్కౌట్ కరెక్ట్గా డిసిప్లైన్గా ఉండి, నీ స్లీప్ కరెక్ట్గా ప్రాపర్గా ఉండి, నీ డైట్ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు శిలాజిత్ అనేది నీకు సపోర్ట్ చేస్తుంది కొంచెం ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి. ఆయుర్వేదంలో కూడా అది ఇమ్యూనిటీని పెంచుతుంది, ఫర్టిలిటీని పెంచుతుంది, సీరం టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేస్తుంది అని ఉంది. కానీ చాలా తక్కువ స్టడీస్ మాత్రమే ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలీ ఫంక్షన్స్కి కొంచెం ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి వీటికి హెల్ప్ చేస్తుంది. అంతేగాని దాని మీదే డిపెండ్ అయిపోకండి.